నీవు ఈ భూమి మీద జన్మిస్తేనే భూమి దాని విధానం ఏంటో నీకు అర్థమైంది. అయితే ఈ భూమి మీద పిల్లా పాపలతో, భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో, అక్క చెల్లెలతో అనుబంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను, ఆప్యాయతని అనుభవించిన నీవు ఒకానొక రోజు కాలం చెల్లితే నరకముంది, పరలోకముంది అనేది అప్పుడు ఎరుగుతావు. కానీ ఇప్పుడు నీవు చెబితే వినలేని స్థితిలో ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు. దేవుడే మానవుడై భూమి మీదికి నీ కొరకు దిగివచ్చి నీ పాపం కొరకై, నీ శాపం కొరకు, నీ శిక్ష కొరకు తాను శిక్ష భరించాడు. తన యవ్వన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే నీవు నరకంలోనికి పోవద్దని, నిత్యరాజ్యంలో ఆయనతో ఉండాలని, ఆ గొప్ప భాగ్యాన్ని అనుభవించాలనే